శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. ఈరోజు గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో 2వ ఘట్టాన్ని ప్రస్తావించబడుతుంది. కొన్ని నరకాల గురించి, వాని యొక్క శిక్షల గురించి ఇప్పుడు వివరింపబడుతుంది. ఆ విషయం పట్ల మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్న కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి, నరకాల గురించి వివరింప జరిగింది. అది కొద్దిగా నేను మరలా నెమరు చేస్తున్నాను. తామ్రస నరకం అంటే పరధన, పరసంతానం, పరస్త్రీ అపహరణకు, ఈ పాపానికి అంధకరమైన పడివేసి కర్రలచో బాధితురు. రెండోది అంధక మిశ్ర నరకం, మోసగించి స్త్రీలు దానం పుచ్చుకునేవారు. కండ్లు కనిపించిన నరకం, నరికిన చెట్లి అందరూ పడవేస్తారు. 3 రౌరం, ఇతర ప్రాణులకి చంపి తన కుటుంబములను పోషించిన వారికి రురు అనే పాపముల కన్నా ఘోరమైన జంతువులు హింసిస్తాయి. మహారౌరం, సంపాదించిన అచ్చం తన కొరకు వేచించి వారికి పచ్చి మాంసం తినేవారిలా హింసిస్తారు. కుంభపాకం, పశుపక్షాదులు చంపి పొట్ట నింపుకునే వారికి సహస్ర నూనెలో పడివేస్తారు. శుచిముఖం, ధనమదంతో అందరిని చిన్నచూపు చూసేవారికి శరీరమును సూదులతో బొంతను వలె కుట్టుదురు. అసపత్రి వనం, ఆపద సమయంలో అంతేకాక ఇతర సమయంలో వేదమును ధిక్కరించేవారు. కొరడాలతో గొడ్డిని బాదినట్లు బాది సర్వాంగములను కత్తితో కోయుటని శిక్షలు అనుభవిస్తారు. అవిచి, దండించిన తగిన వారికి దండించిన రాజులు అంటే తప్పు చేసిన వ్యక్తులకు శిక్ష అయినట్లయితే చెరుకు గడవలే గనుకులో పెట్టి తిప్పుదురు. అంధకూపం, నల్లులు మునిగిన వారికి చంపిన వారికి పాములు, నల్లులు, దోమలు, చీమలు హింసిస్తును. వైతరణి, కులమర్యాద పాటించిన రాజు లేక రాజోద్యోగికి చీము, రక్తము, తలెంటుకలు గోరుతో నిండి నదిలో తోయబడతారు. పువ్వాది, శౌచం ఆచారం పాటించిన వారికి మలమూత్రాదులతో నిండిన సముద్రం పడుదురు. క్రిమి భోజనం, అతిథులకి అభ్యాగతులకి అన్నం పెట్టక తన పొట్ట నింపుకునేవాడికి క్రిములతో నిండిన 1,00,000 యోజనముల కుండలో పడివేయుదురు. ప్రాణరోధ, కుక్కలను గాడిదలు పెంచి వేటను వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణుడు అంపాకోలచే వేటాడబడ్డాడు. కాలసూత్ర నరకం, తల్లిదండ్రులను, వేదములను, బ్రాహ్మణులకు ధిక్కరించిన వానికి రాగి నేల కలిగి నెత్తున నిప్పులు చెరుగు సూర్యుడు ఉండే మార్చివేయబడును. సందర్శ, ఆపద లేఖన బ్రాహ్మణుల ధనము, ఇతరుల బంగార రత్నములు దోచుకునేవారు మండిచున్న కడ్డీలతో పొడుచు పట్టకారులతో చర్మం పీకుడు వంటి శిక్షలు అనుభవిస్తారు. తప్తర్మి, సంభోగించరాని ఆడదానితో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు మండిచున్న ఇనుపు పురుషమూర్తిగా, స్త్రీలచే స్త్రీమూర్తిని పురుషులచే కౌగిలించబడుదురు. వజ్రకంఠం, పశువులతో సంభోగించిన వారికి ముళ్ళును బురుగు చెట్టి మీదకి ఎక్కించి కిందకు లాగబడును. సల్మిని, కులభార్యచే వీర్యపానం చేయించే వారికి వీర్యపానం చేయించుదురు. వినాశనం, దంభయజ్ఞాలు చేసి పశువులను హింసించి నరమేధం చేయవారికి నరమాంస పశువులకి ప్రాణాంతకమైన యాతనలు నివ్వించుదురు. నానాభోజనం, మాంసం తినే స్త్రీలకి వాడిగల ఆయుధములు ముక్కలుగా కోసి కేరింతలు పెట్టుదురు. రేతపానం, ప్రతినిష్టతో ఉండి మద్యపానం చేసిన బ్రాహ్మణులు, సోమపానం చేసిన క్షత్రియులు, వైశ్యులకి కరిగిన ఇనుము తాగించెదరు. సరమేయం, ఇంట్లో తగలబెట్టి విషం పెట్టుట, బిడారలు దోచుట అంటే గ్రామం కీడు చేయవారు వజ్రం వలె కారుకైనున్న కొర్రల గల 700 జలగలను పీక్కొని తినును. ఇంకా నరకములు కూడా ఎన్నో ఉన్నవి. దండాసుకరం, ప్రాణికోటికి భయం కలిగించిన ఉగ్రస్వరూపానికి 5 తలల 7 తలల పాములు ఎలకలను హింసించినట్లు హింసించుదురు. అవరో నిరోధన, గదిలతో నూతులలో ఇతరులకు బంధించి వారిని విషగ్నులు మండించే విషం పొగలు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేయుదురు. పర్యవర్తన, అతిథులకు అభ్యాగతులకు గద్దించిన వారికి
కనుగుడ్లు కాకిలిచే పీడింపబడుతున్నది. పొడిదురు శూలప్రాతం నిరపరాధులైన అడవి జంతువులకు ఊరు పశువులకు నమ్మించి పొడిచి చంపేవారు. శూలములచే పొడబడే కంబాలను లెక్కింపబడుదురు. అవిచమిత్ర అబద్ధం సాక్షులు చెప్పేవారు, లావాదేవీలతో బొంకేవారు 100 యోజులు ఎత్తైన పర్వత శిఖరం నుండి పడదోచి పచ్చడి చేయబడుదురు. క్షీరకర్దమ తనకన్నా అధికుని తిరస్కరించే వారికి తలకిందలు పడదోసి బాధలు పెట్టుదురు. గరుడ పురాణంలో పేర్కొన్న నరకాల్లో వైనతేయ 84 లక్షల నరకాలున్నవి. వాటిలో ముఖ్యమైన నీకు చెప్తును విను. తమిశ్రం, లోహకుండం, మహారౌద్రం, సల్మిని, రౌరవం, కుర్మలం, కాలసూత్రం, పృతిముత్రిక, సంగోతిక, లోయాధికం, సవిషం, సంప్రతవానం, మహానిరాయనం, కాకోలం, సంజీవనం, మహాపతం, అవిచి, అందకమిశ్రం, కుంభాపాకం, ప్రతివనం, సంప్రతివనం, తామ్రశం, లోహకుండం, మహారౌరం, సల్మిని, రౌరం, కుర్మలం, కాలసూత్రం, పృతిముత్రిక, సంగోతికం, లోయాతోదం, సవిష్యం, సంప్రదానం, మహానిరయం, కోకులం, సంజీవనం, మహాపదం, అవిచి, అంధకామిశ్రం, కుంభపాకం, సంప్రీతం. ధర్మహీన పాపాత్ములైన చెడు యొక్క నడతలు స్త్రీ పురుషులు ఈ నరకములను చేయుదురు. భార్య ముని వాడికి అతిథి ధనమును అనుభవించుదురు, కానీ వాని పాపములు అనుమింపరు. పాపి ఒక్కడు నరక బాధలందిన అన్యాయంగా అధర్మంగా ధనం ఆర్జించిన వాడై భయంకరంగా బాధాకరంగా అంధక మిశ్రమ నరకంలో చేరుదురు. అన్యాయార్జిత విత్తం 84 లక్షల నరకాల్లో ఎన్నెన్ని శిక్షల స్థానాలు, చాలా భేదాలు కల్పితం. క్రూరమైన యమకింకరులతో నిండిన ఆయా పాపాలు శిక్షించడానికి తగిన రీతిగా ఉంటాయి. ధర్మం ఎన్నడూ చేసి ఎరగిన మహాపాపాత్ములకి నరకంలో పడి కల్పాంతం వరకు ఆయా నరక బాధలు అనుభవిస్తారు. స్త్రీ పురుష భేదము ఇంచట లేదా పాపాలు చేసి సంపాదించిన అన్యాయ విత్తం వల్ల ఎవరైతే కుటుంబం పోషణ చేసినప్పటికీ ఆ పాపం ధారాపుత్రులు అనుభవించరు. యజమాని ఒక్కడే ఆ పాపాల శిక్షలు అనుభవిస్తాడు. బ్రహ్మహత్య సమానమైన పాపాలు ఎవరు నరకాలున్నావో. బ్రహ్మహత్య అంటే కేవలం బ్రాహ్మణులకు చంపడం అనే అర్థం భావించకూడదు. దేవతల పట్ల భేదబుద్ధిని చూపడం, గురువులను తల్లిదండ్రులకు ద్వేషించడం, హరిహరాది నైవేద్యం తోలనాడటం, శాస్త్రద్వేషం, పురాణ ద్వేషం, పితృదేవతార్చనలు నిరాకరించటం, వివాహితుల కన్యలు చెరపట్టడం, పరభావించడం, భార్య పిల్లల పట్ల నిరాధరణ, గోహింస, గోబ్రాహ్మణ సమూహల మధ్య నుంచి నడవడం, సంధ్యావందనాదులు అతిక్రమణం చేయడం, అగ్నిని మిత్రుని కాలుతో తన్నడం, ఇతర ఆహారాన్ని కాజేయడం, వేశ్యల మీద ఆదాయాన్ని పొంది భుజించడం ఇవన్నీ బ్రహ్మహత్య సమానమైన దోషాలని ఘోర పాపాలు. వీటిలో కుంభపాక నరకం శిక్ష. బంగారం ఇతర లోహాలు దొంగలించడం, ధనధాన్యాలు దొంగలించడం, ప్రీతి అర్జున భూమిని కాజేయడం, అల్ప ప్రాణుల్ని హింసించడం, నిరాపరాధాలను దండించడం, అన్యాయాలు ఎదిరించకపోవడం, సాటి మనిషికి తోడ్పడకపోవడం, పితృదేవతలకు పరిహింసించడం వీటిని కాలసూత్ర నరకం శిక్ష. విప్రులు సొత్తు అపహరించడం, శుల్కం పుచ్చుకొని వివాహం చేసుకోవడం, ఆహార జల విక్రయ ధన లోభంతో చేసే అక్రమాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే శుల్కం అమ్మాయికి కట్నం అడిగి ఎవరు వివాహం చేసుకుంటారో వారికి ఈ యొక్క పాపం అంటుతుంది. సిద్ధత్వానికి నేలపాలు చేయడం, పాలు నెయ్యి వంటి అమృత సమానమైన వాటిని అందరికీ అందనంత ధరకు విక్రయించడం ఈ పాపాల క్రిమి భోజన నరకం శిక్ష. ఆ వివరణ లేకుండా స్త్రీ పొందే కొరడ, మాట తప్పించడం, పతిని నిరాధారంగా చూడడం, కృతజ్ఞత, విశ్వాసం ఘాతకం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఉచితంగా ఇవ్వవలసిన వేల కోట్లు విక్రయించడం, నోరు లేని అల్ప ప్రాణులకి వాటి వైర జంతువులకు అప్పగించడం ఈ పాపాల అందుగొప్ప నరకం శిక్ష. గరుత్మంతుడు ఈ వివరించడానికి ఎంతకాలమైనా సరిపోదు. జిజ్ఞాసుడవై కనుకనే గ్రహించగలవు అని పలికాడు పుండరీకాక్షుడైన విష్ణుదేవుడు. ఇది 3వ అధ్యాయం సంపూర్ణం. ఈ అధ్యాయంలో కొన్ని శిక్షల గురించి వివరించబడుతుంది. దాని యొక్క పరిసమాన్ని కూడా వివరించారు. దానికి బట్టి మనము ఈ సమాజంలో ఎవరికి నిందించకుండా మణికార్యాలు మనం చేస్తూ సత్ఫలితాల కోసం
ఆశించక మన కర్మే భగవన్ స్వరూపంగా భావించి మన కర్మ చేసినట్లయితే ఆ లక్ష్మీ సమేత నారాయణ కృపా కటాక్షం పొందవచ్చు. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణం.